ఏబీఎన్ ప్రేక్షకులకు దినఫలాల కార్యక్రమానికి స్వాగతాన్ని తెలియజేస్తూ బుధవారం రోజున ఒక్కొక్క రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశిని గమనించినప్పుడు లగ్నస్థానంలో వారికి 1వ స్థానంలో బుధగ్రహం కనబడుతూ ఉంది. మరి యొక్క బుధగ్రహం అనేది బుద్ధిని వికసింపజేసేవాడు కాబట్టి మీలో ఉన్నటువంటి బుద్ధి కూడా ఈరోజు కొంతవరకు ఉపయోగపడినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అందుకే బుధగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధనను మీరు చేయాలి. ముఖ్యంగా చాలామందికి తెలివితేటలు ఉన్నా కూడా బుధగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఆ రోజు ఉపయోగపడదు. కాబట్టి వ్యాపారస్తులకు ముఖ్యంగా పంటలు కొనేటప్పుడు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల నుండి మెప్పుదల వస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ అపకీర్తులు వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. స్త్రీ పురుషుల యొక్క వివాహ సంబంధాలు ఈరోజు మాట్లాడుకోవడానికి చాలా మేషరాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు అనుకూలంగా కనబడుతూ ఉంది. వృషభ రాశి జాతకులకు బుధవారం ఈ రోజున వారి యొక్క స్థితిని గమనించినప్పుడు మరి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా కనబడుతూ ఉంది. బుధవారం చాలా బుద్ధితో కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వీరు. యువతీ యువకులకు పెళ్లి సంబంధాలు మరి నిశ్చయించబడే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా పప్పు ధాన్యాల యొక్క వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కళాకారులకు మరి ఆకస్మికమైనటువంటి సన్మానాలు జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. తర్వాత విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఈరోజు చాలా వైభవంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి జాతకులకు బుధవారం రోజున మనం గమనించినప్పుడు బుధుడు చాలా వైభవంగా కనబడుతూ ఉన్నాడు. ఏకాదశ స్థానంలో బుధుడు కనబడుతున్నాడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అటువంటి బుధగ్రహం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు. విద్యార్థులు పై చదువుల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కళారంగాలు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరాలు అందించబడే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరులకు అదేవిధంగా జ్యోతిష్శాస్త్ర పండితులకు ఈరోజు చాలా వైభవంగా ఉంది. వారికి అనుకోనటువంటి మెప్పుదల కూడా పొందే అవకాశం మనకి యొక్క బుధవారం రోజున కనబడుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఒక సూచన ఏమిటంటే వీరు ఏదైనా ఒక ఆలయంలో అన్న సంతర్పణ చేస్తే బాగా ఉంటుంది. కర్కాటక రాశిని మనం ఈ యొక్క బుధవారం గమనించినప్పుడు వీరికి 10వ స్థానంలో బుధుడు కనబడుతూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు కళారంగాల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి యువతీ యువకులకు కొంతవరకు మీ యొక్క తెలివితేటలు నేడు ఉపయోగపడకుండా పోతూ ఉంటాయి. జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. తర్వాత దూరపు కొండను నునుపులాగా వేరే ఉద్యోగాల కోసం ఆలోచించకుండా చూసుకోండి. ఉన్నదాంట్లో తృప్తిగా ఉండాలి. తర్వాత కర్కాటక రాశి జాతకులకు ఒక సూచన ఏమిటంటే వారికి బుధుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి బుధునికి సంబంధించినటువంటి బుధుని యొక్క అష్టోత్తర నామావళి ఈరోజు ఒకసారి పఠింప చేసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సింహరాశి జాతకులకు మరి ఈ యొక్క బుధవారాన్ని గమనించినప్పుడు వారికి బుధుడు 9వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే బుధుడు 9వ స్థానంలో కనబడుతూ ఉంటాడో చాలా చక్కగా ఉంటూ ఉంటాడు. తర్వాత మీ యొక్క తెలివితేటలు ఉపయోగపడుతూ ఉంటాయి. సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈరోజు చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. కళారంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా కనబడుతూ ఉంది. తర్వాత బుధవారం రోజున విష్ణు సంబంధమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే అందరికీ కూడా అనుకూలంగా మనకు కనబడుతూ ఉంది. కన్యా రాశి వారికి గమనించినప్పుడు ఈ బుధవారం వీరికి 8వ స్థానంలో బుధగ్రహం కనబడుతూ ఉంది. అయితే కన్యారాశి జాతకులకు సామాన్యంగా బుధుడు ఎప్పుడు అనుకూలంగానే ఉంటాడు కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేస్తారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనిలో కొంతవరకు మీకు
మానసికపరమైనటువంటి శారీరకపరమైనటువంటి అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఏదేని ఒక ఆలయంలో పచ్చని రంగుతో ఉన్నటువంటి పుష్పాలను మీరు దానం చేయండి. మీకు తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం ఈరోజు కనబడుతూ ఉంది. తులారాశి జాతకులను గమనించినప్పుడు వీరికి ఈ బుధవారం రోజున సప్తమ స్థానంలో బుధుడు కనబడుతూ ఉన్నాడు. మరి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి. కానీ వీరికి ముఖ్యంగా మరి తులారాశి జాతకులకు ఈరోజు చాలా బాగా ఉంది. వీరికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వివాహ సంబంధాలు కావచ్చు, సంతాన యోగ్యత కన్ఫర్మేషన్ కావచ్చు, ఇది జరిగే అవకాశాలు కనబడుతూ ఉంది. విష్ణు సంబంధమైనటువంటి హవనము చేసుకుంటే వీరికి బాగా ఉంటుంది. తర్వాత ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క దర్శనం చేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులను ఈ బుధవారం గమనించినప్పుడు వీరికి బుధుడు 6వ స్థానంలో చాలా చక్కగా కనబడుతూ ఉన్నాడు. మరి 6వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు అన్నీ కూడా విజయాల వైపు వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వివాహ సంబంధాలు కావచ్చు, తర్వాత విద్యార్థులకు మంచి ఫలితాలు కావచ్చు, అనేకమైనటువంటి విద్యా అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే వ్యాపారస్తులకు ఈరోజు ఈ బుధ సంబంధమైనటువంటి అనుకూల్యత ఉంది కాబట్టి మీరు జైంట్ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు వైభవంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు కొంత మధ్యలో వైరాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన చేస్తే ఈరోజు మీకు వైభవంగా ఉంటూ ఉంటుంది. ధనుస్సు రాశిని గమనించినప్పుడు మనకి బుధవారం రోజున వారికి బుధుడు 5వ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. మరి బుధుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క మాటలు పిల్లలు వినకపోవడం అనే సమస్య ఈ రోజున ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వారి కోసం ఎంత కష్టపడ్డా కూడా మీ మాటను వినకుండా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనుస్సు రాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు మాత్రం ఈరోజు వివాహ సంబంధాలు ఒక్కటయ్యే అవకాశం ఉంది. సంతాన యోగ్యత లేనటువంటి వారికి అటువంటి శుభ సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. మకర రాశి జాతకులను గమనించినప్పుడు బుధగ్రహం 4వ స్థానంలో ఉంది ఈ బుధవారం. మరి 4వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత వీరికి మరి బుధగ్రహం అనుకూలంగా లేకున్నా కూడా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి చాలా వైభవంగా ఉంటుంది. మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అంటే ఒత్తిడులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే ముఖ్యంగా వారి దగ్గర ఉన్నటువంటి నాయకుల ద్వారానే ఒత్తిళ్ళు ఏర్పడే అవకాశం ఉంటూ ఉంటుంది. తర్వాత ఏదైతే ప్రధానమైనటువంటి పదవులలో ఉన్నారో వారికి మానసికమైనటువంటి ఆలోచనలు కొంత పెరుగుతూ ఉంటాయి. కానీ అన్నిటికి కూడా ఆ యొక్క విష్ణు భగవాన్ యొక్క సేవ చాలా ముఖ్యం కాబట్టి విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామ పారాయణం అనేది రాజకీయ నాయకులు ఈరోజు పఠించడం చాలా సులభమైనటువంటి మార్గంగా చెప్పుకుంటూ మరి సంతాన యోగ్యత లేనటువంటి వారు, సంతానం చాలా ఏళ్ల నుండి కానటువంటి వాళ్ళు తప్పకుండా లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన ఈరోజు చేస్తే వారికి సంతాన యోగ్యత కూడా కలిగే అవకాశం కనబడుతూ ఉంది. కుంభరాశి జాతకులకు ఇప్పుడు గమనించినప్పుడు ఈ యొక్క బుధవారం గమనించినప్పుడు వారికి అనుకూలమైనటువంటి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. బుధగ్రహం కూడా కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి స్థితిలో తృతీయంలో కనబడుతూ ఉన్నాడు బుధుడు. కాబట్టి మరి మిశ్రమ ఫలితాలతో పాటు కుంభరాశి జాతకులకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి చక్కని అవకాశాలు వచ్చే అవకాశం, ఉద్యోగ సంబంధం కావచ్చు, లేదా వివాహ సంబంధాలు కావచ్చు, విదేశీ యోగ్యత కావచ్చు, వీరు తప్పకుండా విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేస్తూ ఆ విష్ణువు యొక్క ఆలయంలో అన్న సంతర్పణ కోసం కొంత ధాన్యాన్ని మీరు దానంగా
సమర్పించండి. మీనరాశి జాతకులను గమనించినప్పుడు వారికి బుధుడు ద్వితీయ స్థానంలో కనబడుతూ ఉన్నాడు. మరి అష్టగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని చెప్పేసి చెప్తూ భయపడే మీనరాశి వారికి బుధగ్రహం చాలా అనుకూలంగా ఉంది. ఎంత కష్టం వచ్చినా కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులే కావచ్చు, యువతీ యువకులే కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ బుధుని యొక్క అనుకూల్యత కారణంగా మీకు అన్నీ కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం మీకు కనబడుతూ ఉంది. తర్వాత మీరు ఇంకా విజయాలు పొందాలంటే బుధవారం రోజున సాయంకాలం విష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా ఒక నేతి దీపాన్ని వెలిగించండి. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు ఏర్పడుతుంది.